హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఉలవలతో మనం దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశలకు బదులుగా ఇలా ఉలవలతో దోశల్ని ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు దోశ బ్యాటర్ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో దొరికే నార్మల్ బియ్యాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్ ఉలవలు, 1/4 కప్పు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి ఒక 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మన ఛానల్లో రైస్కి బదులుగా మిల్లెట్స్ యూజ్ చేసిన హెల్దీ దోశ, ఇడ్లీ రెసిపీస్ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే ఐకార్డ్స్లో ఉంచుతాను. ఒక 8 hours పాటు నానబెట్టుకొని మూత తీసి చూస్తే రైస్, ఉలవలు, మినపప్పు అన్నీ చక్కగా నానున్నాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు అటుకుల్ని యాడ్ చేసి మునిగే వరకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసి నానబెట్టుకోవాలి. అటుకులు నానటానికి పెద్దగా టైం పట్టదు. ఒక 20 నిమిషాలు నానబెట్టుకుంటే మనకు సరిపోతుంది. నేను ఇక్కడ 8 గంటల పాటు నానబెట్టుకొని వీటిని 2 బ్యాచెస్గా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్నాక ఈ పిండినంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఫర్మెంట్ చేసుకోవటం కోసం ఒక 6 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ అయినా సరే మూత పెట్టి పక్కన పెట్టేస్తే మార్నింగ్ లేచేసరికి చక్కగా పులుస్తుంది. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది చక్కగా ఫర్మెంట్ అయ్యి పిండి పైకి పొంగింది. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకొని మనకెంత పిండి అవసరమో అంత పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ కోసం మన బ్యాటర్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ని బాగా వేడయ్యాక ఇందులో మన బ్యాటర్ని వేసి దోశలాగా స్ప్రెడ్ చేసి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ దోశ కాలాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. అలాగే రెండో సైడ్ కూడా కాలాక ప్లేట్లోకి దోశను తీసుకొని ఏదైనా చట్నీస్తో సర్వ్ చేసుకుంటే మన ఉలవలతో ప్రిపేర్ చేసుకున్న దోశలు రెడీ. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.